కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయి. ఇతర బస్సులకు వ్యాపించకుండా మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. బస్ లో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 15 రోజుల క్రితమే అల్గునూరు దగ్గర ఈవీ బస్ లో మంటలు వచ్చాయి. ఈవీ బస్ లో వరుస ప్రమాదాలపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎలక్ట్రికల్ బస్ ఇది. ఇందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు వ్యాపించినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇతర బస్సులకు వ్యాపించకుండా వెంటనే ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్న తీరును కూడా మనం చూడొచ్చు. అయితే బస్సులో ఆ సమయానికి ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పొచ్చు. 15 రోజుల క్రితమే ఇటు అల్గునూరు దగ్గర కూడా ఈవీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈవీ బస్సుల వరుస ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. చుట్టుపక్కల ఉన్న వేరే బస్సెస్ని పక్కకు జరిపేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్తో మంటలు ఆపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈలోపు ఫైర్ ఇంజన్స్ కూడా రావడం జరిగింది. సో మేము ఆర్టీసీ అధికారము అందరం కూడా ఆర్ఎం, డిఎం, మా డిప్యూటీ ఆర్ఎంస్ అందరం కూడా తెలియగానే విషయం తెలియగానే డిపోకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫైర్ ఇంజన్స్ కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాయి. వాటిని మంటలు ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. దానిలో పొగలు వస్తున్నాయి. బాగా పొగలు ఆగిపోతే ఆటోమేటిక్గా బస్సు బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము.